వెల్కమ్ టు మిస్టర్ జీ ట్యూటోరియల్స్. టుడే వీడియో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కీమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే రాబోయే డిఎస్సి ఎగ్జామ్కైనా లేకపోతే హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్స్కైనా స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే ఏ ఎగ్జామ్కైనా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసుకుని వెళ్ళినట్టయితే ఆ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ డిఎస్సి ఎగ్జామ్స్కి కోర్టు ఎగ్జామ్స్కి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాల్సిందే. దానికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎప్పటిదాకా ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ స్కీమ్స్ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది, ఆ స్కీమ్స్ వల్ల లాభం పొందేవారు ఎవరు, అదేవిధంగా వాళ్ళకి వచ్చే అమౌంట్స్ ఎంత, అదేవిధంగా ఇవి ఎగ్జామ్లో మనకి ఏ విధంగా రిలేటెడ్గా అడుగుతారు అన్నీ కూడా ఈ వీడియోలో కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు స్కిప్ చేసిన నిమిషంలో వచ్చిన బిట్టే పోతుంది. దానివల్ల ప్రతి ఒక్క మార్క్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ ఎగ్జామ్కి ఓరియంటెడ్గా మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. ఇది రాజకీయ కోణంలో మాత్రం ఈ వీడియోని చూడకండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా మనకి గోల్ ఏంటంటే మన జాబ్ని మనం సాధించడం. సో మీరు రాజకీయంగా మాత్రం తీసుకోకండి. వీటన్నిటికి సంబంధించినంత వరకు మీరు ఏం చేసినా సరే, ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క స్టేట్ గవర్నమెంట్ సీఎం ఎవరంటే మీరు ఏం చెప్పాలి, నారా చంద్రబాబు నాయుడు గారనే టిక్ పెట్టాలి. అదేవిధంగా మీ స్టేట్ గవర్నమెంట్ యొక్క డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారనే టిక్ పెట్టాలి. లేదు మాకు ఇంకా రాజకీయ కోణంలో చూస్తాం, మేము వేరేగా ఆన్సర్లు పెడతామంటే మీకు వచ్చే మార్కులే పోతాయి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఒక చదువుకున్న ఎగ్జామ్స్ రాస్తున్న గవర్నమెంట్ సర్వెంట్స్, ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోని ఇంక స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ స్కీము ఇది ఈ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీము. అదేవిధంగా ఫస్ట్ స్టార్ట్ చేసిన స్కీమ్ కూడా ఇదే. దానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. దానికి సంబంధించి ఏ విధంగా మార్పులు చేశారు, చేర్పులు చేశారు, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా స్కీమ్కి సంబంధించినంత వరకు సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు ఎక్కడి నుండి ఎంతకు పెంచారంటే 3000 ఇచ్చేవారు, దాన్ని 4000కి పెంచడం జరిగింది. ఎప్పటి నుండి పెంచారంటే ఏప్రిల్ 2024 నుండి ఇది అమలు చేయడం అయితే జరిగింది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావాలి, అసలు ఏప్రిల్ 2024లో ఎలక్షన్ జరిగిందా? మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఏదైనా ఒకటి చదివినప్పుడు. ఏప్రిల్ 2024లో ఎలక్షన్ అయితే జరగలేదు. ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలక్షన్ అనేది మే 13th ఆ డేట్లో జరగడం జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది? జూన్ 6th ఆ టైంలో గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది. జూన్ 12th మనకి ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనేది జరిగింది. జూన్ 12th నరేంద్ర మోడీ గారు రావడం అనేది జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించి ప్రమాణ స్వీకారాలన్నీ కూడా జూన్ 12వ తేదీ 2024లో జరగడం అయితే జరిగింది. చీఫ్ మినిస్టర్గా నారా చంద్రబాబు నాయుడు గారు అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తారా, మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తారా అనే క్వశ్చన్ మీకు రావాలి. ఖచ్చితంగా మినిస్టర్గా మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చదువుతున్న విషయాల నుండి బిట్స్ వస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయిందని కూడా బిట్ రావచ్చు. జూన్ 12th 2024 గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇదే స్లైడ్లో చూడండి, ఇక్కడ మినిస్టర్స్ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి మినిస్టర్ ఎవరంటే కొండపల్లి శ్రీనివాసరావు గారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ మినిస్టర్ ఏ శాఖ అని కూడా ఒక బిట్ అడిగే అవకాశం ఉంది. సో మనం చదువుతున్న దాంట్లో మనం రఫ్గా చూసిన వాటిలోనే కొన్ని బిట్స్ వస్తాయి, అవి మనకి చాలా యాడ్ ఆన్ అవుతాయి. అయితే ఈ ఫెన్షన్కి సంబంధించి ఎలా పెంచారంటే 3000 నుండి 4000కి పెంచారు. ఏప్రిల్ 2024 అన్నారు, కానీ అది పెంచింది ఎప్పటి నుండి అంటే జూలై 1 2024 మనకి పెంచడం అయితే జరిగింది. అయితే జూలై 1 ఏం చేశారంటే, ఏప్రిల్ నుండి ఉంటుంది కదా, ఏప్రిల్లో ఆల్రెడీ 3000 పెన్షన్ ఇస్తూ ఉండేవారు కదా, అక్కడ 1000 రూపీస్ అనేది లెస్ ఇచ్చారు కదా గవర్నమెంట్కి. వీళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఆ 1000 రూపీస్ని ఏప్రిల్, మే, జూన్ టోటల్ కలిపి 3000 రూపీస్, అదేవిధంగా ఆ మంత్కి ఇచ్చే 4000 రూపీస్, ఈ మొత్తాన్ని కలిపి 7000 రూపీస్ అనేది మనకి ఏప్రిల్ 1 ఇవ్వడం జూలై 1 అందించడం జరిగింది. సో ఈ సామాజిక భద్రతా పెన్షన్ ఎప్పటి నుండి పెంచారంటే వాళ్ళు వేసుకున్న దాని ప్రకారం మన ఎగ్జామ్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2024 నుండి పెంచడం జరిగింది. అదేవిధంగా
మనకు తెలిసిన మనం చూసిందైతే జూలై 2024 పెంచారు. ఆ ముందు పెంచింది కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళు ఏప్రిల్ 2024 నుండి పెంచారని రాశారు కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. మనకి ఎగ్జామ్‌లో ఇస్తే మన డేట్ ఏప్రిల్ 2024. ఏదైతే ఎలక్షన్ మేలో జరిగింది, రిజల్ట్ జూన్‌లో వచ్చింది ఇవన్నీ నీకు అనవసరం. ఏప్రిల్ 2024 అనేది నువ్వు ఎగ్జామ్‌లో పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దివ్యాంగుల పెన్షన్‌కి సంబంధించి రూ. 6,000 పెంచడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారికి 15,000 ఇచ్చారు. కిడ్నీ, తలసేమియా, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు రూ. 10,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రకాల పెన్షన్‌లు ఉన్నాయో తెలియాలి. ఎవరికి ఎంత పెంచారో తెలియాలి. ఇప్పుడు ఎంత వస్తుందో తెలియాలి. అయితే మీ అందరికీ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఎన్ని పెన్షన్‌లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక్కొక్క పెన్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. చాలా క్లియర్‌గా వినండి. ఇక్కడ మీరు వెంటనే స్కిప్ చేస్తే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. ఇది జాగ్రత్తగా వింటేనే మీకు యూజ్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ 3 బిట్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయింది జూన్ 12, 2024. అదేవిధంగా ఎప్పటి నుండి పెన్షన్ పెంచారు, ఏప్రిల్ 2024 నుండి పెన్షన్ పెంచారు. అదేవిధంగా ఎప్పటి నుండి ఎంత పెంచారు, 3,000 ఉన్నది రూ. 1,000 పెంచి 4,000 చేశారు. దివ్యాంగులకి ఎంత చేశారంటే 3,000 ఉన్నది 6,000 చేశారు, 3,000 పెంచారు. అదేవిధంగా వైకల్యం ఉన్నవారు 15,000, కిడ్నీ, తలసేమి ఉన్నవారికి ఎప్పటి నుండి 10,000 ఇస్తున్నారు. సో, అది 10,000 గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు పెన్షన్స్ ఒక 1 బై 1 చూద్దాం. ఈ పెన్షన్‌కి సంబంధించినంత వరకు టోటల్‌గా పెన్షన్‌కి సంబంధించినంత వరకు ఒక 28 రకాల పెన్షన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. 28 రకాల పెన్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి 3,000 నుండి 4,000 పెంచిన పెన్షన్ యొక్క వివరాలు చూసినట్టయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే పెన్షన్‌ని 3,000 నుండి 4,000కి పెంచారు. తర్వాత విడో పెన్షన్స్ ఎవరైతే భర్త చనిపోయి గాని ఉంటారో వాళ్ళకి సంబంధించి 3,000 నుండి రూ. 4,000 పెంచడం జరిగింది. తర్వాత వీవర్స్‌కి సంబంధించి అంటే చేనేత కార్మికులకు సంబంధించి 3,000 పెన్షన్ రూ. 4,000 పెంచడం జరిగింది. తర్వాత ట్యాపర్స్‌కి సంబంధించి 3,000 రూపీస్, 4,000 రూపీస్ పెంచడం జరిగింది. తర్వాత ఫిషర్‌మ్యాన్‌కి సంబంధించి 3,000 నుండి 4,000 రూపీస్ పెంచడం జరిగింది. సింగిల్ ఉమెన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోయి 35+ ఇయర్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి 3,000 నుండి 4,000 పెంచడం జరిగింది. తర్వాత ట్రెడిషనల్ కోపలర్స్ ఉంటారు కదా, ట్రెడిషనల్ కోపనర్స్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి 3,000 నుండి 4,000 రూపీస్ పెంచడం జరిగింది. ట్రాన్స్‌జెండర్స్ కూడా 3,000 నుండి 4,000 పెంచారు. తర్వాత ఆర్ట్‌కి సంబంధించి ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి 3,000 నుండి 4,000 పెంచారు. తర్వాత డప్పు కళాకారులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి 4,000 పెంచడం జరిగింది. పెన్షన్స్ టు ఆర్టిస్ట్‌కి సంబంధించి 3,000 నుండి 4,000 తోలుబొమ్మల ఆటలు ఇవి ఆడిస్తారు కదా, అలాంటి ఆర్టిస్టులకు సంబంధించి 3,000 నుండి 4,000 పెంచడం జరిగింది. అదేవిధంగా డిసేబిలిటీ పీపుల్‌కి ఇప్పుడు 4,000 పెన్షన్స్ అయిపోయాయి. 11 రకాల పెన్షన్స్‌కి 3,000 నుండి 4,000 పెంచారు. మాక్సిమం పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తారు. ఇంకా మిగతావి ఏమున్నాయిలే అనుకుంటాం. కానీ ఇన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్‌కి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు దేనికోసమో గొప్ప కోసం దానికోసం నేర్చుకోవడం కాదు. అసలు పెన్షన్ అనేది ఎంతమందికి ఇస్తారో మనకు తెలియాలి. ఎందుకంటే మనం ఎవరైనా పెన్షన్ గురించి అడిగారనుకోండి చెప్పడానికైనా ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్‌లో ఖచ్చితంగా అడుగుతారు ఎన్ని రకాల పెన్షన్స్ ఇస్తారని. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో ఇవి అడిగారు. కాబట్టి వీటిని చెప్పడం అనేది జరుగుతుంది. 3,000 నుండి 4,000కి అయితే పెంచడం అవి. అయితే తర్వాత చూసినట్టయితే ఈ 6,000కి సంబంధించి డిసేబిలిటీ క్యాండిడేట్‌కి సంబంధించి 3,000 ఉండేది 6,000 పెంచడం జరిగింది. తర్వాత లెప్రసీ అంటే కుష్టి వ్యాధులకు సంబంధించి ఉంటది కదా, 3,000 నుండి 6,000 పెంచడం అయితే జరిగింది. ఇవి రూ. 6,000 పెన్షన్స్. అవేమో రూ. 4,000 పెన్షన్స్. తర్వాత ఫుల్లీ డిసేబిలిటీ పర్సన్‌కి 15,000 ఇచ్చారు కదా, వాటికి సంబంధించి చూసినట్టయితే పారాలిసిస్ కన్ఫీనింగ్ ద పర్సన్ విత్ వీల్ చైర్ గాని, బెడ్‌కి గాని ఉంటే ఆళ్ళకి 5,000 నుండి 15,000 పెంచారు. ఈ పారాలిసిస్ క్యాండిడేట్స్‌కి. తర్వాత సివియర్ మజిలర్స్ ఉంటారు కదా, వారికి రూ. 5,000 నుండి రూ. 10,000 పెన్షన్ పెంచడం జరిగింది. తర్వాత సీకేడీయూ నాట్ ఆన్ డయాలిసిస్, సీకేడీయూ సీరం క్రెటినిన్ ఆఫ్ లెస్ దాన్ 5 మిల్లీగ్రామ్స్ సంబంధించి 10,000 పెంచారు. అదేవిధంగా జీఎఫ్ఆర్‌కి సంబంధించి 15 ml కంటే తక్కువ ఉన్న వారికి ఒక 10,000 పెంచడం జరిగింది. స్మాల్ కాంట్రాక్టెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి 10,000 పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా సీకేడీయూ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ డైరెక్ట్‌గా పంపిస్తారు. హెల్త్‌కి సంబంధించినవి నార్మల్ పెన్షన్స్ లాగా డైరెక్ట్‌గా వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. వీరు అక్కడ నుండి మనం అక్కడ అప్లై చేసుకుంటే హాస్పిటల్‌లో అక్కడ నుండి పెన్షన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వ్యాధులు తగ్గిపోయిన తర్వాత ఈ పెన్షన్స్ అనేవి ఆగిపోతాయి. మిగతా పెన్షన్స్ లాగా ఎప్పుడు కూడా వస్తూ ఉండవు. కానీ వాళ్ళు వ్యాధి తగ్గే వరకు కూడా ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం పెంచిన పెన్షన్స్ చూస్తున్నాం కాబట్టి ఈ పెన్షన్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే డయాలిసిస్ ప్రైవేట్ హాస్పిటల్‌కి సంబంధించి ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా పెరిగినవి చూసాం. 5,000 నుండి 15,000కి పెరిగింది చూసాం. 3,000 నుండి 6,000కి పెరిగింది చూసాం. అదేవిధంగా 3,000 నుండి 4,000కి పెరిగింది చూసాం. అసలు చేంజ్ అవ్వలేని పెన్షన్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దాం.
వాటికి సంబంధించి సీకేడియు డయాలసిస్ ప్రైవేట్కి సంబంధించి 10,000 రూపీస్, అందులో ఎటువంటి చేంజ్ లేదు. తర్వాత డయాలసిస్ గవర్నమెంట్కి సంబంధించి 10,000 రూపీస్, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా నీకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సికిల్ సెల్ ఎనీమియా అంటే కొడవల ఆకారంలో మనకి రక్తం అనేది మారిపోవడం అవి జరుగుతాయి కదా, వాటికి సంబంధించి అంటే వీటికి బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా ఇది వస్తుంది అనమాట. ఇవి చాలా క్రిటికల్వి. ఈ 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. తలసేమియాకి సంబంధించి 10,000 రూపాయల ఫెన్షన్. తర్వాత సివియర్ హిమోఫీలియాకి సంబంధించి <2% ఆర్ ఫ్యాక్టర్ 8 or 9కి సంబంధించి 10,000 రూపీస్ ఇస్తారు. తర్వాత సైనిక్ వెల్ఫేర్ ఫెన్షన్స్ ఉంటాయి కదా, అది ఒక 5,000 రూపీస్. అండ్ అభయహస్తం ఫెన్షన్ ఒక 500 రూపాయల అభయహస్తం ఫెన్షన్ ఎప్పుడు నుండో ఉంది ఈ ఫెన్షన్. తర్వాత అమరావతి ల్యాండ్లెస్ పూర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి 5,000 రూపీస్ ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. ఇది గత 15 సంవత్సరాలు బట్టి ఈ విధంగానే ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 28 రకాల ఫెన్షన్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఎన్టీఆర్ ఫెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది దీని యొక్క పేరు. ఈ పేరు మార్పులు కూడా వస్తాయి, మీరు అది గమనించుకోగలరు. ఇది మొత్తం అంతా కూడా ఫెన్షన్ సంబంధించి. ఇందులో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ వస్తాయి. వీటిని మీరు స్కిప్ చేయకుండా చూసారంటే 1 or 2 బిట్స్ మీ దగ్గర ఉన్నట్టే. ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ లేదు, ప్రతి ఎగ్జామ్లో కూడా ఇలాంటి వాటి మీద బిట్ అయితే వస్తుంది. ఇది మొత్తం ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకు సంబంధించిన మొత్తం స్కీమ్ యొక్క వివరాలు. నెక్స్ట్ స్కీమ్ చూసినట్టయితే ఇది అన్నదాత సుఖీభవ. ఇది మేనిఫెస్టోలో ఇచ్చినట్టు అన్నదాత సుఖీభవ. ఇది ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. ఈ ఇయర్ అయితే లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోగలరు. దీని యొక్క మోడల్ వాల్యూ చూసినట్టయితే మొత్తం 20,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటికీ తేడా ఏంటని అడుగుతారు. లాస్ట్ గవర్నమెంట్ 13,500 రూపీస్ ఇచ్చేది, ఈ గవర్నమెంట్ 20,000 రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 13,500 అయినా 2,000 రూపీస్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి 6,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్ ప్రోగ్రామ్ కింద. ఈ 6,000కి ఈ గవర్నమెంట్ ఇప్పుడు 14,000 యాడ్ చేస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ 7,500 యాడ్ చేయడం జరిగింది. ఈ 20,000ని 3 విడతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఈ పిఎం కిసాన్ లాగానే రబీకి ముందు, ఖరీఫ్ ముందు, జనవరి టైంలో ఈ విధంగా ఇస్తారనమాట. ఈ 3 టైమ్స్కి సంబంధించి ఇది అన్నదాత సుఖీభావకు సంబంధించింది. ఇంకా లాంచ్ డేట్ అనేది రాకపోవడం వల్ల అది వచ్చిన తర్వాత చూద్దాం. కానీ ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడిగే వచ్చే 20,000 రూపీస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే తల్లికి వందనం స్కీము. ఇది June 12, 2024 అనేది డేట్ రీసెంట్గా ఇచ్చారు. ఇంకా డేట్ అయితే ఇచ్చారు, బట్ ఇంకా లాంచ్ అయితే జరగలేదు. ఇది స్కూల్స్ తెరిచేటప్పటికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా మనకి ఎక్కడ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం ఉన్నది అమ్మఒడి, ఇప్పుడు ఉన్నది తల్లికి వందనం. పేర్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఒక స్టూడెంట్కి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి, చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క తల్లికి వందనం అనే ప్రోగ్రామ్ ఎంత ఇస్తారంటే 15,000 రూపాయలు ఇస్తారు. అప్పుడు 15,000, ఇప్పుడు 15,000, ఎటువంటి మార్పు లేదు. ఇక క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పారు. బడ్జెట్లో ఎంత కేటాయించారు? 9,407 కోట్లు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది తల్లికి వందనం అనేది డిఎస్సీలో అడిగే అవకాశం అయితే ఉంది. అమౌంట్ కూడా అడుగుతారు చాలామంది, అమౌంట్ అడగలే అనుకుని వెళ్ళిపోతారు. 9,407 కోట్ల రూపాయలు బడ్జెట్లో దీనికోసం కేటాయించారు. లాస్ట్ ఎగ్జామ్స్లో అయితే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం అడిగారంటే దానికి సంబంధించి బెనిఫిషియరీ నెంబర్ అడిగారు ఒక ఎగ్జామ్లో. అయితే అది చాలా ఫూలిష్ క్వశ్చన్ అని చాలామంది అనుకున్నారు. కానీ మనకున్న మైక్రో అబ్జర్వేటివ్ అంశాలను గుర్తించడానికి అలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ మధ్య. ఇంకా ఈ స్కీమ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో బయటికి రాదు. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. అమౌంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్టార్టింగ్ డేట్ June 12, 2025, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది స్కూల్కి సంబంధించిన విషయం కాబట్టి. మిగతా ఎగ్జామ్స్ కూడా అడుగుతారు, స్కూల్కి సంబంధించిన విషయాలు ఇంకా ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే వేట నిషేధ ఆర్థిక సాయం సంబంధించి అంటే మత్స్యకార భరోసా లాంటిది, మత్స్యకార భరోసాయే. దానికి సంబంధించి 20,000 రూపాయలు ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందిస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ అందించింది 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేది వేట నిషేధ సమయంలో. ఇది 20,000 అనేది ఈ యొక్క గవర్నమెంట్ అయితే అందిస్తుంది. ఎప్పటి నుండి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే April 26, ఏప్రిల్ 26వ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 26వ తేదీన మనకి మత్స్యకార ఆర్థిక సాయం, వేట నిషేధ ఆర్థిక సాయం అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. గవర్నమెంట్ 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా కూడా మనం చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్లో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మత్స్యకార భరోసా కింద ఎంత ఇస్తున్నారని అడిగితే 20,000. లాస్ట్ గవర్నమెంట్ నుండి ఇప్పటికి ఎంత పెంచారంటే 10,000 రూపాయలు పెంచారు. లాస్ట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే 10,000 రూపాయలు ఇచ్చారు. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే April 26, 2025. ఈ విషయాలు జాగ్రత్తగా గమనించుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ బాగా చదివిన తర్వాత ఆన్సర్ రాయండి. దీనికి సంబంధించి ఇది. నెక్స్ట్ చూసినట్టయితే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓల్డ్ స్కీమ్
ఏ పేరుతో ఉంది, న్యూ స్కీమ్ మీద ఏ పేరు మార్చారు అని అడిగే అవకాశం అయితే ఉంది. అది ఒక్కసారి చూద్దాం. జగనన్న అమ్మ ఒడి అనేది అప్పుడున్న పేరు. దానికి తల్లికి వందనం అని మార్చడం జరిగింది. మార్చిన పేరేంటి అని అడుగుతారు. జగనన్న విద్యా కానుకని ఏం మార్చారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని మార్చారు. ఇది విద్యార్థి కానుక అంటే మన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు బూట్ కానీ, వాళ్ళకి షూస్ కానీ, నెక్స్ట్ షూస్, బ్యాగ్, అదేవిధంగా వాళ్ళకి బుక్స్ వీటన్నిటిని ఒక పంచ్ కింద తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టడం జరిగింది. జగనన్న గోరుముద్ద అంటే మధ్యాహ్న భోజన పథకంకి అప్పుడున్న పేరు అది. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనం అనే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనబడి నాడు నేడుకి సంబంధించి మనబడి మన భవిష్యత్తు అనే పేరును మార్చడం జరిగింది. స్వేచ్ఛ అనే దానికి బాలికా రక్ష అని మార్చడం జరిగింది. జగనన్న ఆనిముత్యాన్ అనే దానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనేది పేరు మార్చడం జరిగింది. ఇది పేరు మార్చడం కంటే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం ముందు కూడా అదే పేరుతో ఉండేది. వాళ్ళ గవర్నమెంట్లో పేరు మార్చుకున్నారు. దాన్ని మరి యథావిధి పేరును అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆరిట్ నుండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఈ ఆరిట్ని మ్యాచింగ్ కింద కూడా ఇచ్చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటి చాలా బాగా గమనించండి. ఇక్కడ వ్యక్తుల పేర్లు పెట్టడం కంటే ఆల్రెడీ ఏదో సాధించిన వ్యక్తుల పేర్లు పెట్టడం వల్ల వాళ్ళ గురించి విద్యార్థులు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళగానే మీకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కింద మీకు ఈ బ్యాగ్ వచ్చిందని చెప్తే అసలు రాధాకృష్ణన్ ఎవరు, అందుకే ఆ పేరు పెట్టారు. ఆ స్టూడెంట్ కానీ, ఆ పేరెంట్ని కానీ, ఆ టీచర్ని కానీ అడుగుతారు, సార్ మేడం ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరండి, ఆ పేరు ఎందుకు పెట్టారని చెప్పేసి. విద్యార్థులు ఆ రకమైన వికాసం కలిగించడానికైనా కనీసం ఈ పేర్లు అనేది ఉండాలి. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గురించి September 5 టీచర్స్ డే జరిగినప్పుడైనా కొంచెమైనా సరే తెలుసుకుంటారు. కానీ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనం ఏదైతే ఉందో అది ఇంకా తిరిగిలేని పేరు అనమాట. అసలు డొక్కా సీతమ్మ గారు అంటే చాలామందికి తెలియదు. ఈమెకి అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అస్సలు రూపాయి ఆశించకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టి కడుపు నింపి పంపేవారు. ఆమె ఆస్తులను కూడా అమ్ముకొని ఆ విధంగా చేయడం అనేది జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి పుస్తకాల్లో తెలిసిన వాళ్ళు మాత్రమే చదువుతారు. అసలు విద్యార్థి దశలోనే ఇలాంటి వాళ్ళ యొక్క భావాలు ఈ యొక్క విద్యార్థులు తీసుకెళ్ళగలిగితే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. అసలు వ్యక్తుల పేర్లు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల చదువుకునే విద్యార్థుల మీద ఈ రాజకీయాల ప్రభావం ఎక్కువగా పడిపోతుంది. అసలు రాజకీయ ప్రభావం లేని విద్యార్థి సంఘాలు తయారు చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సింది ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టడమే. ఇప్పుడు దాకా ఉన్న విషయాల్లో ఏదైనా మంచి జరిగిందంటే ఈ పేరు మార్పులు ఖచ్చితంగా మంచి విషయమని నేను భావిస్తున్నాను. అది ఖచ్చితంగా 100% రైట్. అయితే అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారం అంటే అబ్దుల్ కలాం గారు సాధించారు. సో ఈయన కూడా ఏదో ఒకటి అచీవ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ పురస్కారం ఇస్తున్నారు. ఆ పేరుకి అది యాప్ట్ అనమాట. దాన్ని ఇంకా మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా వారికి ఏ పేరైనా పెట్టుకోండి. చదువు దగ్గరికి వచ్చేసరికి, ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి ఈ పేర్లు ఉండడం కరెక్ట్. సో మనకి ఇందులోండి మనకు ఒక బిట్ వస్తుంది కాబట్టి మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. ఏదైనా మన ఎగ్జామ్కి రిలేటెడ్గానే చెప్పుకుందాం. దీనికి సంబంధించి ఇది టోటల్గా సంబంధించి పేరు మార్పుకి సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్టయితే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పాం కదా. ఇది డిఎస్సి ఎగ్జామ్స్కి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అసలు సోమవారం ఏం పెడతారు, మంగళవారం ఏం పెడతారు, బుధవారం ఏం పెడతారు, ప్రతి వారం ఏం పెడతారు అనేది. సరే ఇది కూడా చదవాలా, ఖచ్చితంగా చదవాలి. తర్వాత చూసండి మధ్యాహ్న భోజన పథకం యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే వీటికి సింబల్స్ కూడా ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతారు, అది బాధ. సోమవారంకి వచ్చేసరికి కూరగాయల పొలవ పెట్టాలి, కోడిగుడ్డు కూర పెట్టాలి, వేరుశనగ బెల్లం చిక్కీ ఇవ్వాలి. మంగళవారంకి సంబంధించి పులిహోర పెట్టాలి, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డ, రాగి జావ, తర్వాత ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావను అందించవలసి ఉంటుంది. బుధవారానికి సంబంధించి కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గురువారం సంబంధించి సాంబార్ బాత్ కానీ, రైమల్ రైస్ కానీ ఏదైనా చేయొచ్చు. టమాటా పచ్చడి ఉండాలి, ఉడికించిన కోడిగుడ్డు ఖచ్చితంగా ఉండాలి. శుక్రవారం సంబంధించి అల్లము, ఆకుకూర పప్పు ఒకటి, ఉడికించిన కోడిగుడ్డు ఒకటి, ఆ వేరుశనగ బెల్లం చిక్కీ ఒకటి అందించాల్సిన అవసరం ఉంది. శనివారంకి సంబంధించి ఆకుకూర అన్నం, పప్పుచారు, ఆ తర్వాత రాగి జావ, స్వీట్ పొంగల్ ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా 6 రోజులకు సంబంధించి ఎటువంటి ఆహారం ఇవ్వాలనేది కూడా ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం వాళ్ళకి ఏం చెల్లిస్తారంటే దీని ప్రకారం అమౌంట్ కూడా చెల్లించడం జరుగుతుంది. సో ఇవి ఖచ్చితంగా వండి పిల్లలకు పెట్టాలి. ఇది పౌష్టికాహార నియమాల ఆధారంగా తయారు చేసిన పట్టిక. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి సోమవారం ఎటువంటి భోజనం పెట్టాలని 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద అవ్వచ్చు. ఈ ప్రతిదీ కూడా బిట్టే, మనం దేన్ని కూడా తీసుకోవడానికి లేదనమాట.
నెక్స్ట్ చూసినట్టయితే విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయుల అనుమతితో విద్యార్థులు సరిపోయిన బియ్యం కానీ, గుడ్లు కానీ, చిక్కీలు కానీ, ఆ తర్వాత వంట పాత్రలు, గిన్నెలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచాలి. తర్వాత భోజనశాలను శుభ్రంగా ఉంచాలి. తర్వాత యూనిఫామ్ తప్పకుండా ధరించాలి. వంట వండేవాళ్ళు కూడా వంట చేసే ప్రదేశం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ విధంగానే వంట చేయండి. వీటికి సంబంధించిన అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ను వాడుకోండి. అదేవిధంగా ఈ మెనూను మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ విధంగా మనకి మధ్యాహ్న భోజన పథకాన్ని, జగనన్న గోరుముద్ద అనే ఒక పథకాన్ని తీసుకువెళ్ళి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజన పథకం అని చెప్పేసి పేరు మార్చి ఈ విధంగా వాళ్ళకి ఒక మెనూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెనూ కూడా చాలా ఇంపార్టెంట్ మెనూ, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కీమ్ చూసినట్టయితే అన్నా క్యాంటీన్ సంబంధించింది. ఇది స్కీమ్ అనే దానికంటే వీరి యొక్క లాంచింగ్ అనమాట. ఈ అన్నా క్యాంటీన్ గురించి తెలుసుకునే దానికంటే ముందు అసలు అన్నా క్యాంటీన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, దానిలో కూడా ఒక మెనూ ఉంది. ఆ మెనూ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు అన్నా క్యాంటీన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఒకసారి చూసినట్టయితే ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ డేట్, ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. 11th సెప్టెంబర్ ఏదైతే ఉందో 2018 అంటే 2018లో ఫస్ట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 11 సెప్టెంబర్ 2018లో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. అన్నా క్యాంటీన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ₹5కే రైస్ పెట్టడం అనేది ఈ యొక్క అన్నా క్యాంటీన్ స్కీమ్ 11th సెప్టెంబర్ 2018 స్టార్ట్ చేశారు. తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని కొనసాగించదలుచుకోలేదు. వాళ్ళ ఎజెండా వేరేగా ఉంది కాబట్టి వాళ్ళు వేరే స్కీమ్స్ పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే ఎప్పుడు నుండి స్టార్ట్ చేశారంటే 15th ఆగస్ట్ 2024న దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అన్నా క్యాంటీన్ స్టార్టింగ్ డేట్ అయితే 11th సెప్టెంబర్ 2018. అదేవిధంగా రీఅరేంజర్ ఎప్పుడైతే 15 ఆగస్ట్ 2024. ఈ డేట్స్ గమనించుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఏం పెడతారంటే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ₹5, లంచ్ డిన్నర్కి సంబంధించి ₹5, అంటే మొత్తం ₹15 ఒక రోజుకి అయ్యే ఖర్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారనుకుంటే ₹5 చెల్లించాలి, మధ్యాహ్నం లంచ్ చేశారనుకుంటే ₹5 చెల్లించాలి, రాత్రి డిన్నర్ చేశారనుకుంటే ₹5 చెల్లించాలి. ఈ విధంగా ₹15కి సామాన్యుడికి భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది అన్నా క్యాంటీన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 11th సెప్టెంబర్ 2018, అదేవిధంగా 15th ఆగస్ట్ 2025. అయితే దీని యొక్క మెనూ ఒకసారి చూద్దాం. మెనూకి సంబంధించి చూసినట్టయితే సోమవారం ఏం పెడతారంటే ఇడ్లీ చట్నీతో కానీ, పూరి కుర్మా కానీ పెడతారు. లంచ్ డిన్నర్లో వైట్ రైస్, పప్పు ఉండాలి, సాంబార్ ఉండాలి, పెరుగు, పచ్చడి, కూర ఉంటుంది. తర్వాత మంగళవారం కూడా ఇడ్లీ కామన్, ప్రతిరోజు కూడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. స్పెషల్ ఏంటంటే ఉప్మా, సాంబార్ మిక్సర్తో ఏదో ఒకటి ఇవ్వాలి. లేదా వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి కామన్. తర్వాత బుధవారం చూడండి పొంగల్ ఉంటుంది, లేదా వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇవన్నీ కామన్. నెక్స్ట్ చూసినట్లయితే గురువారం సంబంధించి పూరి కుర్మా, సోమవారం పూరి కుర్మా, గురువారం పూరి కుర్మా. ఇడ్లీ అంటే ఏదైనా లేకపోతే ఇడ్లీ అయితే కన్ఫర్మ్గా ఉంటుందండి. అది మిస్ అయితే ఈ పక్కన ఉన్న ఉంటాయండి. వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అనేది ఎప్పుడు కూడా ఆ కూరలన్నీ రోజు మారుతూ ఉంటాయి. కానీ పెరుగు, పప్పు చారు ఇవన్నీ కూడా కామనే. పెరుగు, పచ్చడి ఇవన్నీ కూడా కామనే. ఇవన్నీ కూడా లంచ్ డిన్నర్లో ఉండడం జరుగుతుంది. తర్వాత శుక్రవారం చూసినట్టయితే ఉప్మా, వైట్ రైస్ అనేది ఉంటుంది. తర్వాత శనివారం చూసినట్టయితే పొంగల్, ఇందులో కూడా వైట్ రైస్ ఉండడం జరుగుతుంది. అయితే అందులో కూడా ఎప్పటి టైమింగ్స్ చూడండి. బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 7:30 నుండి 10 వరకు, లంచ్కి సంబంధించి 12:30 నుండి 3 వరకు ఉంటుంది. డిన్నర్కి సంబంధించి 7:30 నుండి 9 వరకు ఉండడం జరుగుతుంది. ఆదివారం అయితే సెలవు, వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. వీటన్నిటిని ఎందుకు ఎంత క్షుణ్ణంగా చెప్తున్నామంటే ఖచ్చితంగా బిట్ అనేది ఇందులో వస్తుంది. ఎంత ఇస్తున్నారని కూడా అడగొచ్చు. మనకి ఇంకా డెప్త్ క్వశ్చన్స్ కావాలంటే కూడా ఇవి కూడా అడగొచ్చు కదా. బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అడగొచ్చు, లంచ్ టైమింగ్ అడగొచ్చు, డిన్నర్ టైమింగ్, ఆదివారం సెలవా కాదని అడుగుతారు. ఇంకా కిందకి పెట్టారనుకో ఇడ్లీ పూరి ఎన్ని పీసులు ఇస్తారంటే ఇడ్లీ కానీ పూరి కానీ పెట్టినప్పుడు 3 పీసులు ఖచ్చితంగా ఇస్తారు. ఉప్మా పొంగల్ పెట్టినప్పుడు ఎన్ని గ్రాములు ఇస్తారని అడగచ్చు. 250 గ్రాములు ఇస్తారు. వైట్ రైస్ రోజు వైట్ రైస్ పెడతారు కదా, 400 గ్రామ్స్, అంటే ఒక పర్సన్ తినడానికి పోషకాహారం సంబంధించినంత ఆహారం ఇస్తున్నారు. 400 గ్రామ్స్ వైట్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చట్నీ పొడికి సంబంధించి అంటే ఇప్పుడు ఇడ్లీ తింటాం, 3 ఇడ్లీ ఇస్తారు, దానికి చట్నీ 15 గ్రాముల చట్నీ వేస్తారు. సాంబార్ 150 గ్రాములు సాంబార్ వేస్తారు. మిక్సర్కి సంబంధించి 25 గ్రాములు వేస్తారు. కూరకు సంబంధించి 100 గ్రాములు కూర వేస్తారు. పప్పు సాంబార్ సంబంధించి 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు. ఈ విధంగా గ్రాములతో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీటిలో ఖచ్చితంగా బిట్ వస్తుంది. అసలు సాంబార్ ఎన్ని గ్రాములు వేస్తారంటే సాంబార్ వాటర్ లాగా ఉంటుంది, దాని గ్రాములు ఎలా కొలుస్తారు అనవచ్చు. కానీ వాళ్ళు సాంబార్ 150 గ్రాములు వేయాలని పెట్టారు. తర్వాత మిక్సర్ 25 గ్రాములు ఇవ్వాల్సిందే. తర్వాత పచ్చడి 15 గ్రాములు ఇవ్వాల్సిందే. పెరుగు 75 గ్రాములు ఇవ్వాల్సిందే. ఇది ఒక పర్సన్ మీద వీళ్ళు ఖర్చు పెట్టేది. ఆ 3 బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అన్నా క్యాంటీన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసినట్టయితే
నెక్స్ట్ చూసినట్టయితే ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలకు సంబంధించింది. ఇది పాత పిక్చర్ పెట్టడం జరిగింది. అప్పట్లోనే ఉండేది 2018 ఆ టైంలో ఉండేది. మళ్ళీ ఇప్పుడు పేరు మార్పులో ఈ అంశం అయితే బయటకు వచ్చింది. ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివి వాళ్ళకి ఈ పురస్కారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చిన్న క్వెషనే. ఇది ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు దానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి భవిష్యత్ గ్యారంటీ. దీనికి సంబంధించి ఈ స్లోగన్స్ అనేవి మనకు అవసరం లేదు. వీళ్ళు ఇచ్చిన 6 సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి గుర్తుపెట్టుకోండి. మహాశక్తి అనే స్కీమ్ వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యువగలం, తర్వాత అన్నదాతకి సంబంధించింది, తర్వాత ఇంటింటికి నీరుకి సంబంధించి బీసీల రక్షణ చట్టం, తర్వాత పూర్ టు రిచ్, ఈ విధంగా 6 రకాల అంశాలని వీరు చర్చించడం జరిగింది. వీరు చర్చించిన 6 అంశాల్లో కూడా క్వెషన్ అడగొచ్చు, అందుకని ఇది పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మహాశక్తి స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అనేది ఒక డౌట్ ఉంటుంది. అసలు మహాశక్తి స్కీమ్లు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి అనే పేరుతో నెలకి ₹1500 నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది మహాశక్తి స్కీమ్‌లోదే. అయితే ఇప్పుడు ఇస్తున్నారంటే ఇంకా స్టార్ట్ చేయలే. ₹1500 అయితే ఇవ్వడం జరుగుతుంది. 18-59 ఇయర్స్ ఆ ఏజ్ కూడా గుర్తుపెట్టుకోండి. 18-59 ఇయర్స్ అని చెప్పేసి క్వెషన్ అయితే అడగొచ్చు ఇంకా స్టార్ట్ చేయలేకపోయినా. తర్వాత తల్లికి వందనం ఈ ఇయర్ నుండి స్టార్ట్ అవుతారు. జూన్ 12న ₹15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. దీపం స్కీమ్కి సంబంధించి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఇది ఆల్రెడీ ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దీపావళి సందర్భంగా 2024లో స్టార్ట్ చేశారు. ఇది అక్టోబర్ 27 ఆ డేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బుకింగ్స్ అనేవి నవంబర్ 1 నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఆగస్ట్ 15 అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 15, 2025 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో ఈ 4 పథకాలు కలిపి మహాశక్తి స్కీమ్ కింద వస్తుంది. మహాశక్తి స్కీమ్ కింద ఉన్న పథకాలు లిస్ట్ ఏడని అడుగుతారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం, ఈ 4 స్కీమ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మహాశక్తి స్కీమ్కి సంబంధించినంత వరకు. నెక్స్ట్ చూసినట్టయితే సూపర్ 6 ఉన్నాయి కదా, ఈ సూపర్ 6 మనకు అవసరం. యువగలంలో ఇచ్చిన 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది సూపర్ 6లో ఉన్నదే. తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ₹15,000 ఇవ్వడం జరిగింది. అది తల్లికి జరుగుతుంది అని ఇచ్చారు. అది తల్లికి వందనం స్కీమ్ కింద చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం, అదే అన్నదాత సుఖీభవ. తర్వాత ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామన్నారు. అది దీపం స్కీమ్ కింద. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 1,500 ఆడబిడ్డ స్కీమ్ అనేది ఉంది కదా, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇది ఆగస్ట్ 15, 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్ 6 కార్యక్రమాల్లో కింద ఉన్నది ఏమని అడగొచ్చు. ఈ 6ని గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించినంత వరకు. ఈ 5 ఏళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదంతా కూడా మీరు గమనించుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల P4 స్కీమ్ అనమాట. ఈ P4 స్కీమ్ అనేది చాలా మంచి స్కీము. ఒకసారి మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రతి ఇంటి అభివృద్ధికి ప్రతి జీవితానికి ప్రగతి అనేది, ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి అనే ఒక లైన్‌తో ఇది రావడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి కోసం మీ విలువైన అభిప్రాయాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పేసి P4 స్కీమ్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ P4 స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బాగా గుర్తుపెట్టుకోండి, మార్చ్ 30, 2025 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా మార్చ్ 30, 2025 దీన్ని లాంచ్ చేశారు P4 స్కీమ్ అనేది. అయితే ఈ P4 స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లాంటి థీమ్‌లో 2047 కంటే ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పేదరికాన్ని రూపుమాపడం అనేది P4 స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ P4 స్కీమ్‌లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్థికంగా బలవంతంగా ఉన్న 10% పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు 100 మందిని తీసుకున్నారనుకో, ఈ 10 మంది ఎవరైతే ముందుంటారో వాళ్ళు లాస్ట్ ఉన్న 20% పీపుల్‌కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అదే P4 స్కీమ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా ఈ యొక్క పీపీపీ విధానం అంటే P4 విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 100 మంది పీపుల్ ఫస్ట్ ఉన్న 10 మంది లాస్ట్ 80 నుండి 100 వరకు ఉంటారు కదా, వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తే 2047 కంటే ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం అనేది ఉండకుండా చూడాలనేది ఈ యొక్క P4 స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇక్కడ రీసెంట్‌గా వచ్చింది ఏంటంటే ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తామన్నాను కదా, ఈ P4 స్కీమ్ కింద ఆడబిడ్డ నిధిని కలుపుదామని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ₹1,500 ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వకుండా ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించి వాళ్ళు కనెక్ట్ చేసినట్టయితే ఈ P4 స్కీమ్ యొక్క నినాదము సక్సెస్ అయినట్టు ఉంటుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో ఆ రెండింటిని ఇంటర్లింక్ చేద్దామని చూస్తున్నారు. ఇంకా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. ఇవి
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని స్కీమ్స్ వరకు. ఇంకొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయ్యే ఉంటది. సో, మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఎవరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వారికి షేర్ చేయగలరు. అదేవిధంగా ఇంకా మన వాట్సాప్ ఛానెల్‌లో, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్టయితే కింద లింక్స్ ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ అవ్వగలరు. ఎందుకంటే మీకు ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్‌కి సంబంధించి ఏవైనా సరే అప్డేట్స్ వస్తే దాని స్పీడ్‌గా ఆ యొక్క ఛానెల్స్‌లో రావడం అయితే జరుగుతుంది. ఇంకా మన సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి ఖచ్చితంగా బిట్ వస్తే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా 1-2 బిట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీటిలోనే అడిగారంటే 4, 5 బిట్లు కూడా వచ్చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్స్‌కొచ్చిన రీచ్ బట్టి నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఇవే చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్. వీటిని మించిన స్కీమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఉండడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.